అప్పుడు మంత్రి అన్నాడు రాజుతో, మహారాజా, ఇంతమంది యవనస్తులుండి ఎవడి వల్లన్నా అయిందా నేను చెప్పిన ఆలోచనలు నెరవేర్చడానికి? కాలేదే. ఒకనాటికి నువ్వు నేను కూడా వృద్ధులమైపోతామే, మరి మనల్ని కూడా అంతే చేయాలా? వృద్ధులు పెద్దలంటే ఏంటి మహారాజా? అనుభవం మహారాజా, జ్ఞానం. అనుభవం మహారాజా, అనుభవం, జ్ఞానం, క్రమశిక్షణ, హెచ్చరిక, గద్దింపు, దిద్దుబాటు వాళ్ళ వల్లే కదా జరిగేది. శక్తిహీనులు అయిపోయారని పనికిరారు అనుకుంటున్నావా? జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన అనుభవాలు తర్వాతి తరానికి అవి హెచ్చరికలు, అవి పాఠాలు. లేకపోతే ప్రజలు యవనస్తులు నీతి నియమాల్లో ఉంటారా? వాళ్ళు భయభక్తులు నేర్చుకుంటారా? పెద్దలు ఉంటే కదా వాళ్ళని గద్దించాయి ఇది కాదు ఇదని చెప్పడానికి. మరి అందరినీ ఏరిపారేస్తే రాజ్యంలో కరువు సంగతి ఏమో కానీ దుర్మార్గత విస్తరించి రాజ్యం నాశనం అయిపోయింది మహారాజా. సిగ్గొచ్చింది రాజుకి, ఎంత తప్పు చేశాను. ఇంత పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు నా రాజ్యంలో ఉంటే కరువు పోయే మార్గం వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేవాళ్ళు, ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే పోయిద్దని. వీళ్ళకి అనవసరంగా నేను చంపాలనుకున్నాను, ఏంటి మూర్ఖత్వం అని. ఇక ఒక్క ఊరు తాపేసి ఏ ఊర్లో చంపొద్దురా ముసలోళ్ళు అందరిని బతకనియండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, పెద్దలు అంటే ఏంటి? అనుభవం. నాయకుడు అంటే ఏంటి? అనుభవం, క్రమశిక్షణ, హెచ్చరిక, ప్రోత్సాహం, గద్దింపు, మందలింపు అనే వాడు ఒకడు ఉండాలిగా. అందుకే కుటుంబానికైనా సమాజంలో అయినా పెద్దోళ్ళు లేకపోతే ఎద్దుతల దున్నతల పెట్టమన్నారు. పెద్దోడు ఉండాలిరా బాబు అని. ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, నాయకత్వం యొక్క అవసరత ఎరగనందున, నాయకత్వానికి లోబడనందున ఎంత ప్రమాదంలో పడతారో ఆరంభంలోనే నాకు దేవుడు నేర్పించినందున, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు నన్ను ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా దేవుని పనికి పిలిచినా, నా అంతటా నేనే కొంతమంది దేవుడు నాకు చూపించిన వ్యక్తులకు నన్ను నేను లోబరుచుకున్నాను. వాళ్ళని నా హృదయంలో పెట్టుకున్నాను. నాకు మాదిరిగా, ప్రోత్సాహకులుగా, అడుగుజాడలు నేర్పే వ్యక్తులుగా భక్తులందరినీ నా హృదయంలో పెట్టుకుని దేవుడు నాకు సూచించిన వ్యక్తుల యొక్క ఆలోచనలను, అదుపాజ్ఞలను ఈ రోజుకి నేను అనుసరిస్తానే ఉన్నాను. వాటిని క్రాస్ చేయలేదు దేవుని కృపలో. అర్థం అయి కొడుతున్నావా? అర్థం కాకుండా కొడుతున్నావా? స్వతంత్రులుగా చేయొచ్చు, కానీ హడావిడిగా ఒక 30, 40, 50కి వస్తావు, అక్కడ ఆగిపోతావు. ఎక్కడి నుంచి వెనక్కి లాగుతావు, లేదా ముందుకు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా ఎటుపోయి పడతావో తెలియదు. ఇప్పుడు చూడండి, చాలామంది దారి తప్పుతున్నటువంటి పరిస్థితులు చూడండి. ఎవరిని లెక్క చేయరు, నాయకత్వాన్ని ఒప్పుకోరు. వాళ్ళ బుర్రకు తోచినట్టు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నందున ఆత్రపడి పరిగెత్తువాడు ఖచ్చితంగా గోతిలో పడునన్నట్టుగా అలా ఎవరి అదుపాజ్ఞ లేకుండా పరిగెత్తి దెబ్బతిని తాము నష్టపోయి సమాజానికి అవమానం తెచ్చి అన్ని రకాలుగా ప్రాబ్లంలో పడేటువంటి పరిస్థితి వేలాది మంది జీవితాల్లో జరిగింది.